ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11 వచనాలని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. ప్రభు నామునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 9వ అధ్యాయంలో ఈ మొదటి శ్రమలో అగాధము నుండి కొలిమి లాంటి పొగ, అగాధము నుండి మిడతల దండు, మనుషుని వలె ముఖము కలిగి, గుర్రము లాంటి దృఢమైన శరీరము కలిగి, స్త్రీల వంటి వెంట్రుకలు కలిగి, తోక ఉండి ఆ తోక దగ్గర కొండెములు ఉండి ఆ కొండెముతో కుట్టుతూ 5 నెలలు దేవుని ముద్ర లేని వారిని బాధించుటకు అధికారము కలిగిన వారై ఈ యొక్క అగాధము నుండి పైకి వచ్చుట చూస్తూ ఉన్నాం. ఇది రాబో కాలములో, అనగా 7 ఏండ్ల మహాశ్రమల కాలములో జరగబోతున్న సంగతి యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క మిడతలు పేరు మట్టుకే కానీ అవి దయ్యముల సమూహములు, వాటికి అధిపతిగా పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు అని ప్రకటన 9:11 చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధిపతిగా ఉన్న ఈ పాతాళపు దూత పేరు అబద్దోనని, గ్రీకులో హెబ్రీ భాషలో అబద్దోనని, గ్రీకులో అపల్లోయోను అని పేరు కలిగిన వాడు. ఎప్పుడైతే ఆ చెర నుంచి ఆ యొక్క మిడతల దండు లాంటి దయ్యముల సమూహం బయకి వచ్చి మనుషులను హింసించుటకై ఎగబడ్డాయి. They had a king over them, which is the angel of the bottomless pit, whose name in Hebrew